నమస్తే, వెల్కమ్ టు T18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సర్వే డేటా ఎంట్రీ వివరాలను కట్టుదిట్టంగా నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ కోయసి హర్ష వెల్లడి. వ్యాపార అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. జిల్లా కలెక్టర్ కోయసి హర్ష వెల్లడి. హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఫార్మా కంపెనీలు. సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. రోడ్డు పాలవుతున్న కుటుంబ సమగ్ర సర్వే దరఖాస్తుల పత్రాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా వివరాలను ఆన్లైన్లో కట్టుదిట్టంగా ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఉపాధి హామీ పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా వివరాలు ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎటువంటి పొరపాటు లేకుండా వివరాలు నమోదు చేయాలని, ఆన్లైన్ నమోదు చేస్తున్న వివరాలను ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లాలో నవంబర్ 26న పెద్ద ఎత్తున నూతనంగా ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని, మార్చి 31, 2025 నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళికతో ఉపాధి హామీ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ క్రింద మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేసే విధంగా 2 మేజర్ పనులు గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10 మందికి 100 ఫామ్స్ ఇస్తున్నాను. 100 ఫామ్స్ ఈ రోజు చేస్తారు. నెక్స్ట్ 10 days లో 100 ఫామ్స్ చేస్తారు. మీకు సమ్ ప్లాన్ అనేది క్లియర్ గా ఉండాలన్నమాట. సో అంటే ఎంపీడీఓస్ ప్లీజ్ వర్కౌట్ ఆన్ దట్ ప్లాన్. స్పెషల్ ఆఫీసర్స్ మీరు కూడా ఒకసారి కూర్చుంటే మీకు క్లారిటీ వచ్చింది. ఆర్ లైక్ సమ్ గైడెన్స్ మీరు ఇవ్వచ్చు అన్నట్టు. సో దాట్ ఈస్ థింగ్. అండ్ ఎవ్రీ ఈవినింగ్ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెక్ట్ చేశారంటే అన్ని క్లియర్ అయిపోయింది. అండ్ క్లియర్ అయిపోయి డాటా ఎంట్రీ అయితే దాన్ని టిక్ పెట్టేసి డాటా ఎంట్రీ ఎవరు చేశారో వాళ్ళతో సైన్ తీసుకోండి. ఎందుకంటే ప్రజాపాలన ఇష్యూస్ అయ్యాయి మీకు లాట్ ఆఫ్ న్యూసెస్. అండ్ అప్పుడు ఎవరు డాటా ఎంట్రీ చేస్తున్నారో వాళ్ళతో సైన్ తీసుకోండి. అండ్ క్లియర్గా దీనికి కూడా 10 members, 15 members, 30 members, 40 members ఒక సూపర్వైజర్ లాగా ఫిక్స్ చేసి సో దట్ ఆ ఓవరాల్ మానిటరింగ్ అనేది ఈజీ ఉంటుంది. అదొకటి చూసుకోండి. స్వశక్తి మహిళా సంఘాలచే ఏర్పాటు చేసే వ్యాపారాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మంతెనపట్టణంలోని ఏఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో మహిళా సంఘాలతో వి హబ్ సిఇఓ పి సీత, ఇతర ప్రతినిధులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ, మహిళా సంఘాల అవసరాలు తెలుసుకున్న వి హబ్ బృందాలు మరో వారం రోజుల్లో మరోసారి పర్యటించి ఒక్కొక్క సంఘంతో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ వ్యాపార అభివృద్ధికి పాటించాల్సిన సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తారని అన్నారు. జిల్లాలోని స్వశక్తి మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసే వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని అన్నారు. వీహబ్ ప్రతినిధులు అందించే సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, మన జిల్లాలో మహిళా సాధికారత దిశగా మనమంతా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీహబ్ పోషకులు జైహిద్ అఖ్తర్ షేక్, ముఖ్య సంపాదకులు సజ్జా ఊహా, సభ్యులు ప్రసన్న, శ్రీరామ్, సాయిరామ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో అది వాళ్ళకి హెల్ప్ చేస్తారు. పర్మిషన్స్ రావడం కానీ, లేకపోతే బ్రాండింగ్ వాళ్ళ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎట్లా ప్యాకేజింగ్ చేయాలి, లేకపోతే ఇంకెట్లా చేయాలి. అట్లా చేస్తే తర్వాత అమెజాన్ కానీ ఇంకెక్కడ దగ్గర ఎట్లా మార్కెటింగ్ ఎట్లా చేయాలని వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు బిజినెస్ మీకు హెల్ప్ చేస్తారు అన్నమాట. సో ఒకసారి మీరు మార్కెట్ అనేది మీకు ఒక 2-3 నెలలు 1 year అర్థమైనట్టు మీరే చేసుకుంటారు. సో మన దగ్గర ఎట్లా అవుతుందంటే కొంత దూరం వెళ్తున్నాము, కొంత బిజినెస్ దాంట్లో స్టాగ్నేట్ అయిపోతుంది. అదే లెవెల్లో ఉండిపోతున్నాము. మన ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంట్లో 3 సంవత్సరాల క్రితం ఎంత వస్తుందో ఇప్పటికి అంతే ప్రాఫిట్ వస్తుంది. 10%, 20% పెరుగుతుంది. ఇంట్లో ఖర్చులు కానీ, లేకపోతే పిల్లల చదువులు కానీ, లేకపోతే రైట్లు కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి దానికి మ్యాచ్ అంటే ప్రాఫిట్ మనకు రావట్లేదు. సో అట్లాంటి దగ్గర మన టీం వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. అది ఒకటి.
సో అన్నీ ఇప్పుడే కాదు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఇండివిజువల్ మాట్లాడతారు, కూర్చుంటారు, ఇదే రీసెర్చ్ చేస్తారు. ఇంకొకటి అన్నిటికీ అద్భుతాలు ఏం అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సూపర్ ఉదయం హోటల్ అన్నారు అనుకోండి, మీ దగ్గర హోటల్ నడుపుతున్నా అంత బాగానే ఉంది. దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలపై సంతకాలు చేశారు. ఈ 6 కంపెనీలు కలిసి దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది. ఎంఓయూల ఒప్పందాల ప్రకారం ఎంఎన్ఎస్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు R&D సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్రాండ్ ఫార్మా R&D సెంటర్ ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టెన్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెరిటో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతో పాటు ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, సన్నలకు బోనస్ ఎంత పడిందో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు సమీకృత జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ వీపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకోట విజయరామరావు, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పెద్దపల్లి రైతుల జిల్లా అని, ఇక్కడ పరిస్థితులు చాలా సున్నితంగా ఉంటాయని, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని అన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వం చేస్తున్న పని క్షేత్ర స్థాయిలో రైతులను కనెక్ట్ అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో రైతులకు అధికంగా లాభం చేకూరుతుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి రైతు ఎంత లబ్ధి పొందుతున్నాడో వివరాలతో గ్రామాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, 2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ పథకాలు లబ్ధి పొందుతున్న రైతులతో వీడియోలు చేసి ప్రచారం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లకు సంబంధం లేకుండా ట్రక్ షీట్ జనరేట్ అయ్యే విధంగా చూడాలని, రైతులకు ఎక్కడ కోతలు విధించడానికి వీలు లేదని మంత్రి తెలిపారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లో దోపిడీకి గురి చేయడానికి ఆస్కారం ఇవ్వద్దని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో దాదాపు ఇప్పటి వరకు 80% మేరకు ధాన్యం నగదు చెల్లించడాన్ని మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని తార్నాక మెట్రో రైల్వే స్టేషన్ రోడ్డులో కులగణన సర్వే దరఖాస్తులు కొన్ని రోడ్లపై చిత్తు కాగితాల మాదిరి పడి ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్లపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇలా రోడ్లపై వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.